ముఖ్యంగా జర్నలిస్టులన్నా జర్నలిస్టు సోదరులన్నా మీ అందరూ తెలిసి నేను ఎలా ఉంటానో చాలా అభిమానం నాకు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఒక్కరోజు కూడా విమర్శించిన పరిస్థితులు లేవు. అయినప్పటికీ మన ఏదో రోజు సాక్ష్యాలు, ఆ తర్వాత ఇంకోటి ఏదో దొమ్మన ఛానల్, ఇంకోటి 2-3 ఛానల్స్లో నేను కూడా చూడడం జరిగింది. నేనేదో అవినీతిని 1 by 1 తీసుకున్నా. ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, నాకు అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి నేను. ఒక ప్రత్యేక కారణంతో ఆ రోజు మా అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ప్రజల్లోకి వచ్చారు కాబట్టి మేము రాజకీయంగా ముందుకు వచ్చాం. ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం, ఒక ఫ్యాన్గా నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను అదే విధంగా వచ్చి నేనేదో చిరంజీవి గారికి సపోర్ట్గా ఉందని వచ్చినటువంటి వ్యక్తులని అలాగా తిరుగుతూ ఈ రాజకీయాలు కొంచెం అలవాటు పడి అనుకూల పరిస్థితుల్లో కంటెస్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి చిన్నచూపు రాజకీయాలు అంటే. ఆ మాట్లాడే ఇష్టంలాగా రాజకీయాలు ఇష్టం కాదు, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కంటెస్ట్ చేయవలసి వచ్చింది, చేయడం జరిగింది ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో. సరే, అది అయిపోయిన తర్వాత మీకు అందరూ తెలిసి ఆ పార్టీ కొన్ని రోజుల్లో రావడం వల్ల మరి నన్ను పదే అడిగి ఇప్పుడు ఎవరైతే అవినీతి గురించి మాట్లాడుతున్నారో ఆ అవినీతి సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి జగన్ గారే నన్ను పదే పిలిచి ఆ పార్టీలో తీసుకెళ్ళడం, ఆ పార్టీలో ఉండడం, నా జీవితంతో చెలగడగడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఇవాళ చెప్తా ఉన్నా, నా రాజకీయ పుట్టిక ప్రజా రాజ్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజకీయంగా ఒక రంగం చెప్పాలంటే చంపేశారు. వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా నన్ను తీవ్ర ఇబ్బందులు గురవుతున్న తరుణంలో ఇవాళ నా పుట్టుకతో ఏదైతే ప్రజారాజ్యం ఉందో అదే పార్టీని ఇవాళ ఆ తమ్ముడు నన్ను పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పొజిషన్ తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా, అది కూడా దేశంలో అత్యధిక మెజారిటీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను దీవించారు. నేను పొద్దున్నాయి, నేను ఎంతో కష్టపడి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన నా లైఫ్ 12 గంటలకు తిరుగుతూనే ఉంటా. ప్రజలతో మమ్మకం అవుతా, నాతో పాటు 10 మంది కూడా సర్వీస్ చేస్తా.